వెల్కమ్ టు సహస్రస్ క్యూట్స్ బ్యాక్ ఛానల్. ఈరోజు మేము ఎక్కడున్నామో చెప్పుకొని చూద్దాం. 18 కమ్యూన్ ఈ రెస్టారెంట్ అయితే మన విరాట్ కోహ్లీ గారి గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్స్లో ఒకటనమాట. ఇది మనకి రీసెంట్గానే హైదరాబాద్లో లాంచ్ చేశారు. మేము ఎప్పటి నుంచో విజిట్ చేయాలి అనుకుంటున్నాం. ఈరోజు అయ్యింది. ఇదైతే గచ్చిబౌలి దగ్గర ఉంది మనకి ఈ 18 కమ్యూన్ అనేది. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ అయితే సూపర్గా ఉంది. ఎంట్రన్స్ కూడా అదిరిపోయింది. ఎంటర్ అవ్వగానే రిసెప్షనిస్ట్ రిసీవ్ చేసుకొని మనం ఆల్రెడీ బుక్ చేసి ఉన్నామా లేదా అని అడుగుతుంది. సో ఈలోపు మనం ఒక్కసారి ఎంట్రన్స్ లుక్ వేద్దాము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అసలు యాంబియన్స్ అయితే చాలా స్పెషల్గా డిజైన్ చేసినట్టు అనిపించింది. ఏంటంటే ఫ్యాన్స్ కానీ ఆ పాట్స్ కానీ అన్నీ కూడా. సో ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంటర్ అయిన వెంటనే మాకు రైట్ సైడ్లో ఒక చిన్న సోఫా సెట్టింగ్లా ఉంటే అక్కడ మాకు అలాట్ చేశారు. సో మేము అక్కడ కూర్చున్నాం అనమాట. ఈలోపు ఖాళీగా ఉండకుండా ఒకసారి రెస్టారెంట్ మొత్తం ఒక చిన్న టూర్ లాగా చేసాము. నేను మా పాప వెళ్ళి చూస్తే ఇటువైపు రైట్ సైడ్కి ఏమో మనకి చిన్న బార్ కౌంటర్ లాగా ఉంది. సో ఇక్కడైతే మనకి కాక్టైల్స్ మాక్టైల్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అది ప్రిఫర్ చేస్తారు. సో బార్ కౌంటర్ పక్కనే మనకి లైట్గా ఐలాండ్ చైర్స్ లాగా పెట్టారు. అది కూడా ఆ సెటప్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎక్కువ మంది వస్తే ఇక్కడ కూడా కూర్చోవచ్చు. మనకి ఇంకా బయట కూడా లాంజ్ ఇచ్చారనమాట. అవుట్ సైడ్ లాంజ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ లాస్ట్లోన కొంచెం పెద్ద సోఫా సెట్ లాగా ఇచ్చారు. అదైతే మనకి ఎక్కువ మంది వస్తే వాళ్ళతో కూర్చొని మనం టైం స్పెండ్ చేయొచ్చు. బయట నుంచి చూస్తే వ్యూ అయితే అదిరిపోతుంది. రెయినీ సీజన్లో అయితే వ్యూ ఇంకా సూపర్గా ఉంటుంది. రెయిన్ పడుతుంటే మనం కూర్చొని చక్కగా రెయిన్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తినొచ్చు అనమాట. అండ్ లోపలికి వస్తే ఇక్కడ మొత్తం చిన్న చిన్న పాట్స్ తోటి అరేంజ్ చేశారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది మన విరాట్ కోహ్లీ గారు సైన్ చేసిన టీషర్ట్ లాగా పెట్టారనమాట. అది టీషర్ట్ కాదు, జస్ట్ షో పీస్ లాగా పెట్టారు. అండ్ ఈ ఫ్యాన్స్ అయితే నాకు క్రేజీగా అనిపించాయి. అసలు నాకు చాలా బాగా నచ్చింది అయితే ఫ్యాన్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట. ఎక్కడికక్కడ సెపరేట్గా ఇండివిజువల్గా ఉందన్నమాట. అంటే మనకి జనరల్గా కొన్ని రెస్టారెంట్లో లైన్గా ఉంటాయి కదా చైర్స్, అలా లేకుండా ఇక్కడ ఇండివిజువల్గా ఉన్నదన్నమాట. సో ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉండేటట్టుగా పెట్టారు. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఫస్ట్ మేము ఒక మాక్టైల్ ఆర్డర్ చేసుకున్నాము. ఇదైతే ఏదో మ్యాంగోదని ఇచ్చారు. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాన్స్ సూషీ ఒకటి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి జిలేబీ చాట్ ఒకటి తీసుకున్నాము. రెండు అయితే సూపర్గా ఉన్నాయి. నాకైతే జిలేబీ చాట్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. అండ్ ఇది కూడా టేస్ట్ చేసాము. ఇది కూడా చాలా బాగుంది. ఫ్రైడ్ ప్రాన్స్ లోపల పెట్టి చూసి లోపల పెట్టి ఇచ్చారనమాట. ఇంకా జిలేబీ చాట్ అయితే అడగక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్. ఇక్కడ మా హస్బెండ్ ఫస్ట్ టేస్ట్ చేశారనమాట. టేస్ట్ చేసి రివ్యూ కూడా చెప్తున్నారు చాలా బాగుంది అని. తర్వాత మేము కూడా తిన్నాము. అది ఎలా ఉందంటే కొంచెం స్వీట్గా, కొంచెం పుల్లగా, కొంచెం చాట్ టేస్ట్ ఫ్లేవర్ తోటి అసలు అయితే చాలా ఎక్సలెంట్గా అనిపించింది. మాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చి సూషీని 2 పుల్లలతో తిందామని ట్రై చేశాను. పెద్దగా ఏం వర్కౌట్ అవ్వలేదు. ఓకేగా ఒక్కసారి అయితే తిన్నాను. నెక్స్ట్ నుంచి చేత్తోనే తిన్నాను. నాకు దీని టేస్ట్ అయితే బాగా నచ్చింది సూషీ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము మోమోస్ కూడా తీసుకున్నాము. ఇవైతే చికెన్ మోమోస్. నాకు దీంతో మనకి డిప్ ఇచ్చారు కదా, ఆ చికెన్ మోమోస్తో పాటు ఆ డిప్ నాకు డిఫరెంట్గా అనిపించింది. అంటే కొంచెం కోకోనట్ ఫ్లేవర్ వచ్చి చాలా బాగుంది. మా పాప అస్సలు స్పైసీ తినదనమాట. లైక్ బేబీ ఫుడ్ ఎలా ఉంటుందో అలా తింటుంది. సో అందుకనే అది స్పైసీ ఉన్నట్టుగా చెప్తుంది, కానీ యాక్చువల్గా ఏవి స్పైసీ లేవు, నార్మల్ మీడియం స్పైస్ ఉన్నాయి అన్నీ. ఇన్ఫ్యాక్ట్ అన్ని రెస్టారెంట్ లాగే మనము ఈ రెస్టారెంట్లో కూడా స్పైస్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ మా పాప ఫేవరెట్ పాస్తా అయితే తీసుకున్నాము. అది కూడా చాలా టేస్టీగా ఉంది.
అండ్ మేము ఏ పని చేస్తున్నా కూడా మాకు ముచ్చట్లు బాగా అలవాటు అనమాట. తింటున్నా, టీవీ చూస్తున్నా, వంట చేస్తున్నా, ఏం చేస్తున్నా ముగ్గురు ముచ్చట్లు పెట్టుకుంటూ చేస్తాము. సో అలాగే ఇప్పుడు తినడం కూడా అలానే ముచ్చట్లు పెట్టుకుంటూ చాలాసేపు కూర్చొని తిన్నాం అనమాట. దాని తర్వాత మా హస్బెండ్ ఇక్కడ బ్యాంబూ చికెన్ బాగుంటుంది అంటే ఆర్డర్ చేశారు. ఇది మాత్రం నాకైతే అంతగా ఏం నచ్చలేదు. బాగానే ఉంది, ఓకేగా ఉంది టేస్ట్. మాది విజయనగరం అనమాట. మేము ఎప్పుడు ఊరు వెళ్ళినా కంపల్సరీ అరకు విజిట్ చేస్తాము. సో అరకులో మీకు తెలుసు కదా బ్యాంబూ చికెన్ చాలా ఫేమస్ అని. ఎప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరీగా బ్యాంబూ చికెన్ తింటాం. సో నాకు ఆ ఫ్లేవర్ ఇక్కడ రాలేదు అనిపించింది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే అన్ని ఐటమ్స్ మీద ప్రైస్ అయితే చాలా ఎక్కువే ఉంది. నాకైతే ఎక్స్పెన్సివే అనిపించింది. ఇలాంటి రెస్టారెంట్స్లో ప్రైజెస్ అలానే ఉంటాయి కాబట్టి ఇంకేం చేయలేం, తినాలి అనిపిస్తే తినేసి రావడమే అంతే. సో తినడం అయితే అయిపోయింది. దాని తర్వాత మేము అలా దుర్గమ్మ చెరువు దగ్గరకు వచ్చాము. ఎందుకంటే వర్షం బాగా పడుతుంది, వ్యూ చాలా బాగుంటుంది, చూద్దాము అని వచ్చాము. నిజంగానే చాలా ప్లెజెంట్గా ఉంది. ఆ వాటర్ అది చూస్తుంటే భలే అనిపించింది మాకు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 18 కమ్యూన్ రెస్టారెంట్. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.